వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి రోజా సెల్వమణి ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తన పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారన్న రోజా తనకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదని తెలిపారు. ఫేక్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వారు వెంటనే అకౌంట్లు డిలీట్ చేయాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఆర్కే రోజా యూట్యూబ్ ఛానల్ ద్వారా పోల్ నిర్వహించారంటూ కొన్ని స్క్రీన్ షాట్లు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజా కీలక ప్రకటన చేశారు. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రోజా యూట్యూబ్ ఛానల్ ద్వారా పోల్ నిర్వహించారంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పాలన మీద తిరుమల లడ్డు వివాదంపైన రోజా పోల్ నిర్వహించినట్టు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రోజా కీలక ప్రకటన చేశారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని రోజా సెల్వమణి స్పష్టం చేశారు. తన పేరు మీద ఉన్న ఛానల్స్, అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందరికీ నమస్కారం. నా మిత్రులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్, నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారిక వెరిఫైడ్ అకౌంట్, బ్లూటిక్ ఉన్న అకౌంట్లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను అంటూ రోజా ట్వీట్ చేశారు. మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి రోజా ఓటమి పాలయ్యారు. వరుసగా 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన రోజా 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. దీంతో నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలన్న రోజా ఆశలకు గండిపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధికార ప్రతినిధిగా రోజాను నియమిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రోజాతో పాటుగా యాంకర్ శ్యామలను కూడా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. తాజాగా తిరుమల లడ్డు వివాదంపై ప్రభుత్వం తీరును విమర్శిస్తూ రోజా బలంగా వైసీపీ వాణి వినిపిస్తున్నారు.